Good morning, students. Today I am discussing about the topic is HACCP, Hazard Critical Analysis Critical Control Point అన్నమాట. Hazard Analysis Critical Control Points అంటే మనం ఈ HACCP అంటే ఏం చెప్తున్నామంటే ఈ మనకి ఫుడ్ ప్రాసెసింగ్స్ ఉంటాయి కదా, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఫస్ట్ మనం ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రొటెక్ట్ చేసే ఒక ప్రొటెక్షన్ సిస్టమ్గా ఈ హెచ్ఏసిసిపిని పిలుస్తూ ఉంటాం అన్నమాట. హెచ్ఏసిసిపిని అన్ని ఆహార పదార్థాన్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్లో ఏం చేస్తున్నాము, ప్రమాద నియంత్రణ తెలియజేసేదే ఈ హెచ్ఏసిసిపి, హజార్డ్ ఎనాలిసిస్ క్రిటికల్ పాయింట్ కంట్రోల్ పాయింట్గా దీన్ని తీసుకుంటాం అనమాట. హజార్డ్ ఎనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ హెచ్ఏసిసిపి, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. ఇది ఏం చేస్తున్నారు అంటే ప్రమాదాన్ని ముందే తెలియజేస్తుంది అనమాట. ప్రమాదాన్ని ఫస్టే మనకి తెలియజేసే సిస్టమ్గా దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టంలో వాటిలో ఉన్న లోపాలని ఫస్టే మనకి తెలియజేసేదాన్ని హెచ్ఏసిసిపిగా పిలుస్తూ ఉంటాం అన్నమాట ఈ వ్యవస్థని. అంటే ఆహార పదార్థాల ప్రాసెసింగ్, అదేవిధంగా మానవ ఆరోగ్యానికి సంబంధించి ఈ మనకి దాంట్లో ఉన్న లోపాలని సంబంధించిన ప్రమాదాలని గుర్తించి ముందే తెలియజేస్తుంది అనమాట. ఇది అంటే ప్రమాద స్థాయి ఎంతవరకు ఉంది, ఏ విధమైన ప్రమాదాలని కలిగి ఉన్నాయి ఆ ఫుడ్స్ అనేవి, అంటే ల్యాబ్లో మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ తెలియజేసేదే ఈ హెచ్ఏసిసిపి అనమాట. ఎంతవరకు ప్రమాదం ఉంది, ఎంతవరకు అవి ప్రమాదకరమైన ప్రోడక్ట్స్గా తయారైనవి, వీటిలో పాయిజనస్ ఎంతవరకు ఉంది, నాన్ పాయిజనస్గా ఉన్నాయో పాయిజనస్గా ఉన్నాయో ఫుడ్స్ అనే విషయం, ఫిషెస్ దగ్గర నుంచి ఫ్రాన్స్ దగ్గర నుంచి మొత్తం ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎంతవరకు ఇవి ఉత్పాదక స్థాయిలో వీటిలో ఎంతవరకు మనకి దీంట్లో ఈ ప్యాథోజన్స్ అనేవి దీంట్లో ఎంతవరకు ఉన్నాయి, ప్లస్ ఫుడ్స్ అనేవి ఎంతవరకు కంటామినేట్ ఉన్నాయి, లేకుంటే ఎన్ని రోజులకి ఇవి కంటామినేట్ అవుతాయి, ఈ విషయాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషను ఈ హెచ్ఏసిసిపి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. మరి 90 డేస్లో ఫుడ్ని ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ని వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ల్యాబ్స్లో టెస్ట్ చేస్తారు కదా, ల్యాబ్స్లో టెస్ట్ చేసి ఆ ఫుడ్ని ప్రజలకి మంచి నాన్ పాయిజనింగ్ ఫుడ్ని ప్రజలకు అందేలాగా చేయడం ఈ హెచ్ఏసిసిపి యొక్క బాధ్యత అన్నమాట. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో మెడిసిన్స్ దగ్గర నుంచి అదేవిధంగా మనకి ప్రాన్స్, ఫిషెస్ అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ని చెక్ చేసి కస్టమర్ దగ్గరికి బెస్ట్ క్వాలిటీ ఫుడ్ అందేలాగా చేసేది ఈ హెచ్ఏసిసిపి అనమాట. దీన్ని ఫస్ట్ 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. 1969లో దీన్ని ఏం చేశారమ్మా, ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మనకి 1970కి వచ్చేటప్పటికి ఇది దీన్ని ఓకే చేశారనమాట. ఆమోద ముద్ర ఎప్పుడు పొందిందంటే 1970లో అనమాట. ఎస్టాబ్లిష్ చేసిందేమో 1969, కానీ దీన్ని ఓకే చేసింది, దీనికంటూ ఒక ముద్ర వచ్చింది ఎప్పుడు వచ్చింది, 1970లో అనమాట. 1970లో దీనికి అన్ని దేశాలు కూడా దీంట్లో ఏముంటాయంటే సభ్యత్వం పొందుంటాయన్నమాట. అన్ని దేశాలు కూడా దీంట్లో సభ్యత్వాన్ని మనకి ఈ అంతకుముందు చెప్పుకున్న ఏ అయితే మనకి జిఎంపిలో ఎలా అయితే మనకి 187 కంట్రీస్ ఎలా అయితే సభ్యత్వం పొందున్నాయో దీంట్లో కూడా ఏంటంటే అన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయన్నమాట. ఈ వ్యవస్థలో ముఖ్యాంశాలు ఏంటంటే ఈ హెచ్ఏసిసిపి ఒక సిస్టమ్గా వర్క్ చేస్తుంది కదా, దీంట్లో ముఖ్యాంశాలు, దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్గా వేటిని తీసుకుంటామంటే ఫస్ట్ ఇవి ఎక్కడైతే మనకి ప్రమాదం అనేది జరుగుతుందో దాన్ని ఫస్ట్ ఇవి ఏం చేస్తాయంటే ఐడెంటిఫై చేస్తాయన్నమాట. ఐడెంటిఫికేషన్ ఇది చేసి హెచ్ఏసిసిపి చేసే ఫస్ట్ వర్క్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ అనమాట. ప్రమాదం అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రమాదాన్ని ఫస్ట్ ఇది ముందు గుర్తిస్తుంది అనమాట. సెకండ్ వన్ ఏం చేస్తుందంటే ఐడెంటిఫై చేసింది ప్రమాదం ఈ ఫుడ్ తినడం వల్ల ఎఫెక్ట్ అని తెలిసింది కదా, ఆ ఎఫెక్ట్ని తగ్గించే ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. ఆ ఫుడ్లో ఉన్న
ఆ ప్రమాదాన్ని కంట్రోల్ చేసే ఎఫెక్ట్ని కంట్రోల్ చేసే ప్రాసెసింగ్ సెకండ్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం సెకండ్ పాయింట్గా తీసుకుంటున్నాం అనమాట. మరి ప్రమాదాన్ని తగ్గించాలంటే దానికి సంబంధించిన ఫిజికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి కదా. దానికి సంబంధించిన భౌతిక పరిస్థితులను ప్రమాదాన్ని తగ్గించడం కోసం దానికి సంబంధించిన భౌతిక పరిస్థితులను కల్పించాలన్నమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రమాదాన్ని ఐడెంటిఫై చేసి రెండోది ఆ ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తుంది, దానికి తగ్గ ఈ పరిస్థితులు ఫిజికల్ ఫెసిలిటీస్ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే శానిటైజేషన్. ఇవన్నీ శానిటైజేషన్ విషయంలో, శుభ్రత విషయంలో, హైజెనిక్గా ఉండడం విషయంలో ఏ విధమైన కాంప్రమైజ్ మాత్రం ఇది కాంప్రమైజేషన్గా వచ్చే ఛాన్సే లేదనమాట. ఎందుకంటే ఈ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఈ ఫిషెస్ తీసుకున్నా, ఫ్రాన్స్ తీసుకున్నా, ఫ్రాగ్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా, సీ ప్రోడక్ట్స్ ఏం తీసుకున్నా కానీ ఫస్ట్ వాటిని ఏం చేయాలి, క్లీన్ చేయడం దగ్గర నుంచి ప్రాసెసింగ్, ఫ్రీజింగ్, స్మోకింగ్, క్యానింగ్ ప్రాసెస్లు అన్నీ కూడా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్తోనో ఐస్తోనో వీటితోనే కదా వర్క్, కొన్ని కెమికల్స్. కాబట్టి క్లీన్ చేసే దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి, హైజెనిక్గా ఉండాలన్నమాట. అక్కడ చేసే వర్కర్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఉపయోగించే ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అంతా కూడా ఎలా ఉండాలి, హైజెనిక్గా. రెడీ టు ఈట్ ఫుడ్ ప్రాసెసింగ్ వరకు కూడా ఎలా ఉండాలంటే వర్కర్స్ అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్, సరౌండింగ్స్, ప్లేసెస్ అన్నీ కూడా హైజెనిక్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ శానిటైజేషన్ విషయంలో, శుభ్రత విషయంలో ఏ విధమైన రాజీ కూడా ఈ హెచ్ఏసిసిపి పడదన్నమాట. ఈ శానిటైజేషన్ మనకి హై క్వాలిటీగా జరిగేలాగా చూసుకుంటుంది అన్నమాట. ఇది థర్డ్ వన్ అనమాట. ఫస్ట్ ఏమో ఐడెంటిఫికేషను, నెక్స్ట్ తర్వాత దాన్ని కొంచెం తగ్గించడం, తర్వాత మూడోది ఏంటంటే హైజెనిక్ కంట్రోల్, మన క్వాలిటీగా హైజెనిక్ మంచిగా బాగా శుభ్రత విషయంలో మాత్రం ఏ విధమైన ఈ కాంప్రమైజ్ అనేది దీంట్లో ఉండదు అనమాట. కాంప్రమైజ్ లేకుండా శుభ్రత అనేది పాటిస్తూ ఉంటారు. నెక్స్ట్ దీంట్లో మనకి స్టాండర్డ్స్, అవి కూడా మెజర్ చేయడానికి వీలుండే స్టాండర్డ్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. కొలవడానికి వీలుండే స్టాండర్డ్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. లిస్ట్ ఇచ్చేస్తుంది కదా, కోడెక్స్ ఎలిమెంటరీ ఏం చేస్తుంది, ఒక లిస్ట్ ఇస్తుంది కదా. ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు దీంట్లో మనకి ఆ మెజర్మెంట్స్ మనం మెజర్ చేయడానికి ఈజీగా ఉండే స్టాండర్డ్స్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. మరి కష్టమైనవి ఏం ఫాలో అవ్వదు. నెక్స్ట్ మానిటరింగ్ ఫ్రేమ్ చేసుకుంటుంది అనమాట. అంటే తగిన కొలతల్ని ఇది మానిటరింగ్ ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. కొలతల్ని ఇది ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు తగిన కొలమానాలను ఇది ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఫామ్ చేసుకోవడం, ఫ్రేమ్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటుంది, మానిటరింగ్ చేసుకుంటుంది అనమాట. స్టాండర్డ్స్ మరి హై స్టాండర్డ్స్ ఏముండవు, నార్మల్ స్టాండర్డ్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ కొలమానాలని ఇది ఏం చేస్తుంది, మానిటరింగ్ ఫామ్ చేసుకుంటుంది అనమాట, ఏర్పరచుకుంటుంది అనమాట. మానిటరింగ్, స్టాండర్డ్స్ అండ్ మానిటరింగ్. నెక్స్ట్ ఈ హెచ్ఏసిసిపిని ఆమోదించిన వారు, వీళ్ళని ఏమని పిలుస్తామంటే ఎండోర్స్గా పిలుస్తాం అన్నమాట. ఎండోర్స్గా పిలుస్తామండి. ఆమోదించిన వాళ్ళని ఏమని పిలుస్తామమ్మా, ఎండోర్స్. హెచ్ఏసిసిపిని హజార్డ్ మనకి అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ని కొంతమంది ఓకే చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఏమని పిలుస్తామంటే ఎండోర్స్గా పిలుస్తాం అన్నమాట. దీంట్లో మనకి ఫస్ట్ వాళ్ళు ఎవరంటే ఎండోర్స్లో ఫస్ట్ వన్ ఎఫ్ఏఓ. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. ఈ ఆమోదించిన వాళ్ళలో ఫస్ట్ FAO, ఆహార మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థ. FAOగా పిలుస్తాం అన్నమాట. ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీంట్లో ఫస్ట్ అనమాట. నెక్స్ట్ కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్. నెక్స్ట్ ఏంటమ్మా, కోడెక్స్ ఎలిమెంటరీస్ కమిషన్. ఇండోర్స్లో ఉన్నవాళ్ళు కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్ సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా మళ్ళీ FAO లేదా FADగా పిలుస్తాం అనమాట. FAO ఆర్ FAD. సేమ్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాకుండా ఇక్కడ డిపార్ట్మెంట్ అని పిలుస్తాం అనమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్గా తీసుకుంటాం అనమాట. థర్డ్ వన్. నెక్స్ట్ WHO, EU కూడా తీసుకుంటున్నాము. EU యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొత్తం ఆమోదించిన వాళ్ళు ఈ HACCPని ఆమోదించిన వాళ్ళు ఎవరమ్మా, ఎవరంటే FAO ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ కోడెక్స్ ఎలిమెంటరీ కమిషన్. నెక్స్ట్ FAO లేదా FAD ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ EU యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా వ్యవస్థగా పిలుస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ HACCPని హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ని వీళ్ళు ఏం చేశారంటే ఆమోదించారనమాట వీళ్ళందరూ కూడా. నెక్స్ట్ దీంట్లో మనకి 7 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. దీంట్లో మనకి 7 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. క్యారెక్టర్స్. ఎక్కడైతే మనకి యాక్సిడెంట్ ఫస్ట్ దాన్ని ఎనాలిసిస్ చేస్తారనమాట. ఏం చేస్తున్నాము, ఎనాలిసిస్. ప్రమాదం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రమాదాన్ని ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, విశ్లేషణ చేస్తారనమాట. ఏం చేస్తారు, విశ్లేషణ చేస్తారు. ఫస్ట్ 7 క్యారెక్టర్స్లో ఫస్ట్ వన్ ఏంటి, ప్రమాదాన్ని విశ్లేషిస్తారనమాట. రెండు నెక్స్ట్ ఈ ప్రమాదాన్ని ఎక్కడ చూస్తారమ్మా వీళ్ళు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్సే కదా. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఎక్కడైతే ప్రమాదం ఉందో దాన్ని విశ్లేషించారు కదా. ఈ విశ్లేషించిన తర్వాత ఎనాలిసిస్ చేసిన తర్వాత ఆ క్రిటికల్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తారనమాట. యాక్సిడెంటల్ క్రిటికల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ క్రిటికల్ పాయింట్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి దాన్ని
ఏ విధంగా మేనేజ్ చేయాలో దానికి సంబంధించిన కెపాసిటీ ఏంటో వీళ్ళు చూసుకుంటారనమాట. దాన్ని ఏ విధంగా అంటే మేనేజ్ చేయడము, అదేవిధంగా దాని కెపాసిటీని తెలుసుకోవడము అంటే ఎంతవరకు ఆ ఫుడ్ అనేది కంటామినేట్ అయింది, ఎంతవరకు ప్రమాదాన్ని కలిగి ఉన్నది అన్న విషయంలో వీళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చి దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నది ఒక ప్లానింగ్లో ఎంతవరకు కంట్రోల్ చేయగలం, మన కెపాసిటీ ఉంది ఎంతవరకు ఉందో తెలియజేస్తే వీళ్ళు ఎనాలిసిస్ చేసిన తర్వాత చూసుకుంటారనమాట. వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉందో చూసుకుంటారు. ఇది సెకండ్ పాయింట్గా, అంటే ఎనాలిసిస్ అయిన తర్వాత క్రిటికల్ పాయింట్ని ఐడెంటిఫై చేసి ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉందో, మేనేజ్ చేయగలరో చూసుకుంటారనమాట. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ పాయింట్స్ యొక్క లిమిట్స్ను వాళ్ళు నిర్ధారిస్తారనమాట. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ క్రిటికల్ పాయింట్స్ వాళ్ళు ఏం చేస్తారో నిర్ధారించుకొని గుర్తించారు కదా, గుర్తించిన తర్వాత దాన్ని నిర్ధారించుకొని అప్పుడు ఏం చేస్తారంటే అందుకు తగిన ఈ చర్యలు అనేది ప్రాసెసింగ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. నిర్ధారించుకొని ఈ క్రిటికల్ పాయింట్స్ని థర్డ్ వన్ అనమాట. అది నిర్ధారించుకొని దానికి సంబంధించిన ఏం చేయాలి, ఏం చర్యలు అనేవి స్టార్ట్ చేయాలన్నది మొదలు పెడతారనమాట. దీంట్లో మనకి ఈ సిసిపి క్రిటికల్ కంట్రోల్ పాయింట్ ఏం చేస్తుందంటే, ఈ సిసిపి ఏం చేస్తుందంటే క్రిటికల్ కంట్రోల్ పాయింట్ ఒక సిస్టమ్ని క్రిటికల్ కంట్రోల్ పాయింట్ ఏం చేస్తుందంటే ఈ సిసిపి ఒక సిస్టమ్ని ఫ్రేమ్ చేసుకుంటుంది అనమాట. ఏం చేస్తుందామో ఒక సిస్టమ్ని రూపొందించుకుంటుంది అనమాట. ఈ సిస్టమ్ని ఇది ఫ్రేమ్ చేసుకుని ఆ సిస్టమ్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్, ఏ ప్రాంతాల్లో అయితే వీళ్ళు ఈ క్రిటికల్ ఎనాలిసిస్ చేసి వచ్చారో, క్రిటికల్గా ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో క్రిటికల్ అనాలిసిస్ ఏ ప్లేస్లో అయితే వీళ్ళు చేసేసి వచ్చారో ఆ ప్లేసెస్కి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ జరిగిందో అక్కడ దానికి తగిన ప్రొటెక్షన్ ఇవ్వడానికి తొందరగా వర్క్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఆ ప్లేసెస్లో ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఏం చేస్తారు, తొందరగా వర్క్స్ స్టార్ట్ చేస్తారనమాట. అలా కాకుండా కొంచెం లేట్ చేస్తే కొద్ది ఏమవుతుంది, ఈ క్రిటికల్నెస్ అనేది ఎక్కువైపోతుంది కదా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు తొందరగా తగిన నివారణ చర్యలు చేయడానికి ఈ సిసిపి ఒక సిస్టమ్ని ఫ్రేమ్ చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే వర్క్స్ తొందరగా జరిగేలాగా చూసుకుంటూ ఉంటారనమాట. ఆలస్యంగా చేయకుండా తొందరగా చేసే బాధ్యత ఈ సిసిపి సిస్టమ్ మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ హెచ్ఏసిసిపిలో ఉన్న ఈ ఫ్రేమ్ చేసిన ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదో చూడడానికి ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ మీద సిక్స్త్ వన్ ఏంటమ్మా, ఈ సిస్టమ్ సిసిపి సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టంలో వీళ్ళు ఆ సిస్టమ్ పెట్టుకొని కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదో వీళ్ళు ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే రికార్డ్స్ని కొన్ని, ఇప్పుడు మీరేం చేస్తూ ఉంటారు, ప్రతిదానికి రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు. రన్నింగ్ నోట్స్ కంపల్సరీ మీరు వింటున్నారు పర్వాలేదు అని మాకు తెలియడం కోసం ఏం చేస్తారు, రన్నింగ్ నోట్స్. మీకు అది మాకు తెలియడం కోసం మీకు కూడా ఉపయోగపడుతుంది కదా, రన్నింగ్ నోట్స్ రాస్తూ ఉంటారు. నెక్స్ట్, ప్రాక్టికల్ చేసి ఏం చేస్తారు, రికార్డ్ రాస్తూ ఉంటారు. దీని ద్వారా ఒక ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి 3 yearsలో మొత్తం 6 సెమ్స్లో కూడా ఇన్ని రికార్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు, హెర్బేరియం ఇంత కలెక్ట్ చేశారు. ఇంత కూడా ఏంటి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి 6 సెమ్స్కి సంబంధించిన రికార్డ్స్, నెక్స్ట్ వాళ్ళ యొక్క నోట్స్లు, అదేవిధంగా రన్నింగ్ నోట్స్లు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. వీళ్ళు చదువుకున్నారు ఈ విధంగా అన్నది తెలియజేసి ఒక ఇన్ఫర్మేషన్. అదేవిధంగా వీళ్ళు ఈ కంట్రోల్ చేసి క్రిటికల్ పాయింట్ ఎక్కడో ఐడెంటిఫై చేసి దాన్ని కంట్రోల్ చేసి ప్రాసెస్ అంతా ఈ సిస్టమ్ అంతా ప్రాసెసింగ్ చేయడానికి
చేస్తున్నారో లేదో దానికి సంబంధించిన రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో లేదో మళ్ళీ వీళ్ళు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తూ ఉండాలంటే వీళ్ళు రికార్డ్స్ అనేవి సబ్మిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఏం చేస్తారు, రికార్డ్స్ అనేవి వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ హెచ్ఏసిసిపిలో ఈ ఉంటారు కదా ఆఫీసర్స్, ఈ సిసిపిలో ఉన్న సిస్టమ్ వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నారో లేదో మధ్య మధ్యలో వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. మధ్య మధ్యలో ఈ చెకింగ్ వస్తూ ఉంటారు కదా, ఈ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటారనమాట. వీటికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటారనమాట. ఇవి 7 పాయింట్స్గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఈ హెచ్ఏసిసిపిలో ఉన్న మొత్తం వీళ్ళు ఒక ప్లానింగ్ అనేది ఇచ్చుకున్నారు కదా, ఆ ప్లానింగ్ ప్రకారమే ఫాలో అవుతుంటారు. ఈ ప్లానింగ్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా మళ్ళీ ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారనమాట. ఈ వెరిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ మళ్ళీ ఏం చేస్తారు, వెరిఫికేషన్కి వెళ్తుంది అనమాట. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఇది బెటర్ ప్లానింగ్ అని ఒక ఆమోద ముద్ర దీని మీద సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన ఈ ప్రమాదం ఎక్కడ ఉందో గుర్తించడానికి వీళ్ళు ముందుకు వెళ్తారనమాట. వీళ్ళకు కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసి వీళ్ళు ప్రాసెస్ వీళ్ళు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు, వీళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో లేదో మళ్ళీ ఆ పైన ఆఫీసర్స్ ఈ సిసిపి యొక్క రికార్డ్స్ని వీళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని అన్నిటినీ కూడా ఈ క్రిటికల్ లిమిట్స్ని ఈ శాంపిల్స్ అనాలిసిస్ ఉన్నది కదా, ఈ శాంపిల్ అనాలిసిస్ని మళ్ళీ అంతా కూడా వీళ్ళు ల్యాబ్లో చెక్ చేసిన దాన్ని మరలా రీచెకింగ్ ఉంటుంది అనమాట. ఈ రీచెకింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఎఫ్ఏడి ఏం చేస్తుందంటే ఫుడ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం పరిశీలన అంతా అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే, అంటే ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేసేది ఎవరు వెరిఫై చేస్తారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఎవరైతే మనకి ఉంటారు కదా వీళ్ళు మాత్రమే చేస్తారనమాట. ఎవరు పడితే వాళ్ళు చేయరు. ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, దీంట్లో కూడా మనకి సైంటిస్ట్ ఎంత ఇంపార్టెంటో దీంట్లో కూడా ఆ విధంగానే ఉంటారు కదా ప్రొఫెషనల్స్. ఈ ప్రొఫెషనల్ మాత్రమే ఎఫ్ఏడిలో ఉన్న ఫుడ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రొఫెషనల్స్ మాత్రమే వీటిని ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న నిపుణులు మాత్రమే ఏం చేస్తారంటే ఈ మొత్తం ఎనాలిసిస్ అంతా కూడా ఈ క్రిటికల్ సంబంధించిన సిసిపి ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ని వీళ్ళు వెరిఫై చేసి అప్పుడే వీళ్ళు సర్టిఫై చేస్తారనమాట. మొత్తం కూడా మైక్రోబ్స్ ఏ ప్లేసెస్లో మైక్రోబ్స్ ఎంతవరకు కంటామినేట్ చేసినాయి ఏంటి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు ఈ సిసిపి సిస్టమ్ ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఈ ఉండవలసిన హెచ్ఏసిసిపికి ఉండవలసిన స్టాండర్డ్స్, హెచ్ఏసిసిపికి ఉండవలసిన స్టాండర్డ్స్ ఇది ఇంటర్నేషనల్గా ఇది ISO 2200 బేస్ చేసుకొని ఈ స్టాండర్డ్ అనేది ఉంటుంది అనమాట. హెచ్ఏసిసిపి యూనిట్స్ ఇంటర్నేషనల్గా స్టాండర్డ్స్ ISO 2200 బేస్ చేసుకొని ఈ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. దీంతో పాటు FSMS 2011 కూడా FSMS 2011 కూడా బేస్ చేసుకొని ఒక కంప్లీట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మనకి కంప్లీట్ ఫుడ్ ప్రాసెసింగ్ దాని యొక్క క్వాలిటీని క్వాంటిటీని దాని ప్రొటెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కంప్లీట్ వ్యవస్థ ఒక సిస్టమ్ అనేది రూపొందుతుంది అనమాట. ఎవరిని బేస్ చేసుకొని ISO 2200 అదేవిధంగా FSMS 2011 వీళ్ళని బేస్ చేసుకొని ఫుడ్ యొక్క ప్రొటెక్షన్ అండ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక సిస్టమ్ రూపొందించుకొని దీంట్లో ఈ ఆర్గనైజేషన్లో ఎవరెవరిని యాడ్ చేసుకుంటారంటే వీళ్ళు GMPని
వీటితో పాటు జిఎంపి, ఎస్ఎస్ఓపి, జిఎంపి తెలుసు కదా మనకి. జిఎంపి మీన్స్ ఏంటో మనకి ఆల్రెడీ జిఎంపి ఎస్సీ క్వశ్చన్ మనం రాసుకున్నాం కదా, తెలుసు కదా మనకి. ఈ జిఎంపికి సంబంధించి అదేవిధంగా దీంట్లో ఎస్ఎస్ఓపి వీళ్ళందరూ కూడా మనకి ఉంటూ ఉంటారన్నమాట. దీంట్లో వీళ్ళతో పాటు వీళ్ళు ఈ జిఎంపి అండ్ ఎస్ఎస్ఓపి వీళ్ళు ఈ హెచ్ఏసిసిపితో పాటు ఆర్గనైజేషన్ సిస్టమ్గా వీళ్ళు కూడా వర్క్ చేస్తారనమాట. ఆర్గనైజేషన్ సిస్టమ్గా అంతకుముందున్న ISO 2200 ఒకటి, FSMS వీళ్ళతో పాటు జిఎంపి మనకి, అదేవిధంగా ఎస్ఎస్ఓపి వీళ్ళందరూ కూడా హెచ్ఏసిసిపితో పాటు దీంట్లో మనకి ఒక ఆర్గనైజేషన్గా అందరూ కలిసి ఆర్గనైజేషన్గా వర్క్ చేస్తూ ఉంటారనమాట. దీన్నే ఏమని పిలుస్తామంటే TQMగా పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తామమ్మా? TQMగా పిలుస్తాం, అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్గా పిలుస్తాం అనమాట. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ TQMగా పిలుస్తాం అనమాట. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారనమాట ఈ సిస్టమ్ని. ఈ హెచ్ఈసిసిపి ద్వారా మనకి ఫుడ్ మెథడాలజీ, అదేవిధంగా ఈ ఫుడ్ ప్రొటెక్షన్ మెథడాలజీ అనేది 1గా తీసుకుంటున్నాం, ఫుడ్ ప్రొటెక్షన్ అనేది 2గా తీసుకుంటున్నాం అనమాట. ఆహార భద్రత, అదేవిధంగా మనకి ఫుడ్ క్వాలిటీ అనేది ఈ హెచ్ఏసిసిపి నిర్ధారించిన తర్వాత ఈ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగుందన్న విషయం వీళ్ళు సర్టిఫై చేస్తే మాత్రమే ఆ ఫుడ్ బయటకు రావాలన్నమాట. వీళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ ఫుడ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మనకి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ప్రవేశ అర్హత అనేది అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేయాలి అంటే అప్లికేషన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే దీంట్లో ప్రవేశ అర్హత అనేది వేటికి ఉంటుందంటే ఫిషెస్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్, అదేవిధంగా కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ కట్ చేసేసిన పీసెస్ ఉంటాయి కదా, కటింగ్ పీసెస్ ఆ భాగాలు. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ హెచ్ఏసిసిపి అంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ వేటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే వేటిని వీళ్ళు చెక్ చేస్తారు, ఫుడ్ని చెక్ చేసేది ఏ భాగాలు చెక్ చేస్తారు, వేటిని చెక్ చేస్తారు అని తెలుసుకోవడం కోసం. ఒకటి ఫిష్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్, రెండోది పీసెస్ ఫిష్ కానీ ఏమైనా మనకి అప్పుడే కట్ చేసిన భాగాలు ఉంటాయి కదా వాటిని, అదేవిధంగా మనకి ఫ్రూట్ జ్యూసెస్, అదేవిధంగా హనీతో ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, హనీ ప్రోడక్ట్స్, ఫ్రూట్ జ్యూసెస్ వీటిని, అదేవిధంగా మనకి మీట్ అండ్ ఈ చికెన్స్కి సంబంధించి కోల్డ్కి సంబంధించిన అంటే చికెన్ 65 దగ్గర నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ని మీట్ మాంసాలు అన్ని రకాల మాంసాలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వీటితో పాటు కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ని ఇప్పుడు స్కూల్స్ కూడా పంపిస్తున్నారు కదా, ఈ స్కూల్స్కు పంపించే ఈ చిక్కీస్ దగ్గర నుంచి చాలా రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ని స్కూల్స్ కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కదా, వాటిని కూడా హెచ్ఏసిసిపి ఏం చేస్తున్నారంటే చెక్ చేస్తున్నారు అనమాట. క్వాలిటీ ఫుడ్ క్వాంటిటీ ఫుడ్ ఇస్తున్నారా లేదా చెక్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా వీళ్ళు చెక్ చేస్తారు కాబట్టి ఏదైనా కంపల్సరీ చెక్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఈ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించి ఫిషెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్, అదేవిధంగా ఈ కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా వాటిని
అదేవిధంగా చికెను, ఆల్ టైప్ ఆఫ్ మీట్, అదేవిధంగా మనకి ఫ్రూట్ జ్యూసెస్, హనీ ప్రోడక్ట్స్, అదేవిధంగా స్కూల్స్కి పంపించే ఆల్ ఫుడ్ ఐటమ్స్ని మీరు చెక్ చేస్తారనమాట. వీటి కోసం చెక్కింగ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ట్రైనింగ్. ఈ హెచ్ఏసిసిపి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. ట్రైనింగ్స్ లేకుండా ప్రొఫెషనల్సే కదా మరి ఇవన్నీ చెక్ చేయాలి. దీనికోసం వీటికి సంబంధించిన ఈ హెచ్ఏసిసిపి హజార్డ్ మనకి ఎనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ యూనిట్స్లో వర్క్ చేయడానికి, సిస్టంలో వర్క్ చేయడానికి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. అన్ని రకాల స్టాఫ్ను కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. వర్కర్స్ దగ్గర నుంచి ప్రొఫెషనల్స్ ఈ చెక్ చేయడానికి, ఎగ్జామ్ని టెస్టింగ్కి అన్నిటికి కూడా దేనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. దానికోసం ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళి ట్రైనీస్ని జాబ్లోకి తీసుకుంటూ ఉంటుంది అనమాట. నిరంతరం కూడా ఇది ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ట్రైనింగ్ పీరియడ్ జరుగుతూనే ఉంటుంది. కొత్త వాళ్ళకి వీళ్ళు దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తూ ఉంటుంది. ప్రొఫెషనల్స్, ట్రైనీస్, దీంట్లో వర్కర్స్ అందరినీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తుంది. అంటే దీంట్లో మనకి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యొక్క ఎగ్జామిన్ అండ్ ప్రొటెక్షన్, ఆహార భద్రతకి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్లో ఎలాంటి ఆహార భద్రత తీసుకోవాలి, దానికి ఎవరు దీనికి సంబంధించిన విషయాన్ని చెక్ చేస్తారంటే హెచ్ఏసిసిపి ఒక సిస్టమ్గా ఇది. దీంట్లో కొన్ని సభ్యత్వ దేశాలు కలిసి ఇది ఒక సిస్టమ్గా వర్క్ చేసి ఇది ఏం చేస్తుందంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి వీళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా చెకింగ్ అనేది కొంచెం మంది ప్రొఫెషనల్స్ని, ట్రైనీస్ని పెట్టుకొని వీళ్ళు ల్యాబ్స్లో ఏం చేస్తూ ఉంటారన్నమాట, చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి మంచి ప్రోడక్ట్, కంటామినేషన్ లేని ప్రోడక్ట్, హైజీనిక్గా ఉన్న ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ మాత్రమే బయటకు వచ్చేలాగా చూడడం ఈ హెచ్ఏసిసిపి సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. మెయిన్ ఎయిమ్ ఏంటమ్మా, మంచి క్వాలిటీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ కస్టమర్కి అందేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది హెచ్ఏసిసిపి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.